శివంపేట మండలం ముగ్ధంపూర్ గ్రామ శివారులో ఈ నెల 21వ తేదీన వెలుగులోకి వచ్చిన మహమ్మద్ నబీల్ అనే యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ బోరబండకు చెందిన మహమ్మద్ నబీల్ ఒక కారు డెంటింగ్ పెయింటింగ్ వర్క్ షాప్ లో పనిచేస్తున్నారు. వర్క్ షాప్ యజమాని కూతుర్ని ప్రేమించి అపహరించారు. దీంతో నబీల్ కు నచ్చజెప్పిన బాలిక అన్న త్వరలో పెళ్లి చేస్తామని చెప్పారు. కానీ 15 రోజుల వరకు కూడా పెళ్లి విషయం ఎత్తకపోవడంతో నబీల్ బాలిక అన్నకు ఫోన్ చేసి మీ చెల్లెలి ఫోటోలు నా దగ్గర ఉన్నాయని, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని చెప్పడంతో మాట్లాడుకుందామని నబీల్ను పిలిచారని తెలిపారు. क्या बेटा गलती करे नहीं करे? गलती हुआ जल्दी करे सर सर अपने सर ఇక్కడ చూడండి మొన్న మంగళవారము రోజు శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మగ్దుంపూర్ గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని వ్యక్తిని, ఒక 20-25 సంవత్సరాల వ్యక్తిని చంపి బట్టలు లేకుండా నగ్నంగా పడేసి ఉన్నాడని చెప్పేసి సమాచారంతో ఆ గ్రామ కార్యదర్శి ఇచ్చిన సమాచారం మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ కేసును రంగకృష్ణ తూప్రాన్ సిఐ గారు, తర్వాత శివంపేట ఎస్ఐ గారి సహకారము, మిగతా టీం తోటి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇది గుర్తు తెలియని శవము, నగ్నంగా ఉంది. అసలు ముందు ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితిలో టీము దీన్ని అన్ని కోణాల్లో ఒక బండరాయితోటి మోది, తర్వాత ముఖంని అంతా కూడా పచ్చడి చేసి అసలు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఉన్న పరిస్థితి ఉంది మాకు. సో ఆ కేసులో మొత్తము ఆ రోజు మొత్తం మీడియాను, సోషల్ మీడియా, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ఈ సమాచారం ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మృతుడిని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇది విరివిగా మేము సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడం వల్ల మాకు వచ్చిన సమాచారంలో మృతుడు మహమ్మద్ సాబీల్ అని చెప్పేసి బోరబండ నివాసి అన్న విషయం తెలిసింది. ఆ తర్వాత దీన్ని పూర్తిగా పరిశోధన చేస్తే దీంట్లో ఈ మహమ్మద్ సాబీల్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆయన వాళ్ళ బంధువుకు సంబంధించిన ఒక అమ్మాయి, ఆ కేసులో అమ్మాయి ఎలోప్మెంట్ కేసు, దాంట్లో కిడ్నాప్ జరిగిన కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో A1 మహమ్మద్ అఫ్సర్, తర్వాత ఆయన స్నేహితుడు సంతోష్ అని చెప్పేసి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వారు తర్వాత అమ్మాయి ఎలోప్మెంట్ అయిన తర్వాత అది అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసు. ఆ కేసులో భాగంగా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది. కానీ